ఈ నెల 13న జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్టేడియాన్ని సందర్శించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ పాల్గొననున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు స్టేడియంలో విస్తృతంగా పర్యటించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్టేడియం ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, వీఐపీ భద్రత, ప్రేక్షకుల రాకపోకలపై వివరించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ నెల 8-9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుందని తెలిపారు. ఈ సమ్మిట్ లో భాగంగా 2047 విజన్ డాక్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని వివిధ దేశాలు, ఖండాల నుండి పరిశ్రమల దిగ్గజాలు, కార్పొరేటర్ ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ వేడుకల్లో భాగంగా ప్రపంచ ఫుట్బాల్ స్టార్ లయనెల్ మెస్సీ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కు హాజరవుతారని చెప్పారు. మెస్సీ జట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక జట్టు మధ్య ఈ నెల 13న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుందని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులు ట్రాఫిక్ భద్రత కారణాల దృష్ట్యా ముందస్తుగా స్టేడియంకి చేరుకోవాల్సి డిప్యూటీ సీఎం సూచించారు. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జరిగేటువంటి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సంబరాలు మొదలైనాయి. ఈ సంబరాలకు సంబంధించి 1వ తారీఖు నుంచే ఇప్పటికే అనేక జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఆ జిల్లాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నటువంటి విషయం కూడా తెలిసిందే. జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, దాంతోపాటు భవిష్యత్తులో నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 8-9 తారీఖుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి, అనేక ఖండాల నుంచి ఆయా వ్యవస్థలకి, సంస్థలకు సంబంధించిన దిగ్గజాలు వస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే, ఫుట్బాల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రేపు ఇక్కడ జరిగేటువంటి 13వ తారీఖు నాడు ఫ్రెండ్లీ మ్యాచ్ సంబంధించి ఈ స్టేడియంలో జరగబోతా ఉంది, ఉప్పల్ స్టేడియంలో. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, అట్లాగే మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతా ఉన్నారు. A famous footballer of the century, Mr. Lionel Messi, is going to come to our beautiful city of Hyderabad, and that too Telangana. He will be playing a friendly match against Chief Minister level versus Messi level. And in fact, our Honorable Chief Minister, Mr. Revanth Reddy, will be leading the Chief Minister's 11 team against the Messi 11 team. And in that regard, our Honorable Deputy Chief Minister today, along with all the senior officials of the police and the organizers and the SAP chairman and all other colleagues, we are all here to see the security arrangements, because this is a high priority match, and many people who are the football players, who are the football lovers, not only from Hyderabad or different parts of South India and also from different parts of India, and Lionel Messi fan followers will be
coming down to watch this friendly match. And in fact, it's not only about a friendly match over here. He is here for a social cause. So, and here, and we have invited the Chief Minister and Honorable Deputy Chief Minister has invited him to be part and parcel of our Telangana Rising 2047. And we are so fortunate. And in fact, when everybody wants to see Messi on the TV, and when there is an opportunity to see him live on the grounds in the Uppal Stadium, and we see lot many people may be coming, keeping everything in view, and no untoward incident happens. As an appeal made by the Deputy Chief Minister on behalf of Government of Telangana, we request all the football players or the football lovers or enthusiasts or the people who wants to watch this match, please come early. You will be safe, and we will keep you safe. And we want to just see that everything goes well. And this is the first time ever a figure like Lionel Messi is coming down to Hyderabad.